దెబ్బలు తిన్న రాయి శిలగా మారుతుంది. సుత్తి అలాగే ఉండిపోతుంది. అందుకే నిందలను పట్టించుకోకు. ఆ విమర్శలే నిన్ను మరింత విలువైన వారిలా మార్చుకునే అవకాశాన్ని ఇస్తాయి. రేపటి రోజు ఏం జరుగుతుందో చూసేంత ఎత్తుకు ఎవరూ ఎదగలేరు. గడిచిన నిన్నటి రోజును కొనగలిగేంత డబ్బును ఎవరూ సంపాదించలేరు. అందుకే వినయంగా ఉండండి. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించండి. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎందుకంటే ఎవరి పరిస్థితులు వారివి. కొందరి పరిచయం మన జీవితాలనే మార్చేస్తుంది. ప్రతి క్షణం వారి ఆలోచనలే. వాళ్ళు మాట్లాడితే ఏదో గెలిచిన ఆనందం, వాళ్ళు మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంతా అంటారు. అవసరం తీరాక నువ్వెంత అంటారు. ఇదే మానవ నైజం. ఎదుటివారు చెప్పేదాన్ని నమ్మే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే జరిగిన దాంట్లో తమ తప్పును చాలామంది ఇతరులతో చెప్పరు. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. మనలో చెడును తెలుసుకుంటూ ఇతరులలో మంచిని గుర్తించడం నేర్చుకుంటే జీవితంలో మనకి ఏ మార్గదర్శి అవసరమే ఉండదు. జీవితంలో ఎత్తు పల్లాలు అవసరం. అవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. నిజమైన స్నేహితుడు మీరు ఎలా ఉన్నారో అలాగే స్వీకరించడమే కాకుండా మీరు గొప్పగా మారడానికి సహాయపడతారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈరోజు నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు రేపు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. పరిస్థితులకు లొంగి మనం దేనికైతే లొంగిపోతామో అది కాలక్రమేణా మనల్ని బానిసగా మారుస్తుంది. మనసులోని విషపూరితమైన ఆలోచనలను దూరం చేసి దాన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రేమ, శాంతి అనే తాళం చెవులే సహాయం చేస్తాయి. మిమ్మల్ని రెచ్చగొట్టడమే శత్రువు ప్రధాన ఎత్తుగడ. మీరు ప్రశాంతంగా ఉంటే వాళ్ళ సగం మాట అక్కడే ముగిసిపోతుంది. మన జీవితంలో పడిపోతే ఆదుకోవడానికి ఎవరు రాకపోవచ్చు, కానీ ఎదుగుతుంటే మాత్రం కిందికి లాగడానికి పోటీ పడతారు.